కొబ్బరికాయ సాక్షాత్తు శివుడి తల అని మీకు తెలుసా? శివుడు భయంకరంగా రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఆటంకాలు సంభవిస్తాయి. అప్పుడు బ్రహ్మదేవుడు మీకు కలుగుతున్న ఆటంకాలు తొలగాలంటే వినాయకుడికి పూజించాలి అని చెబుతాడు. దాంతో శివుడు గణపతి పూజకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు వినాయకుడు వచ్చి తన తండ్రి ముందు కూర్చుంటాడు. పూజ అంతా పూర్తయ్యాక శివుడు వినాయకుడికి నైవేద్యం సమర్పిస్తాడు. కానీ వినాయకుడు ఆ నైవేద్యమును స్వీకరించడు. ఎంత రుచికరమైన పదార్థాలు పెట్టినా ఆ విఘ్నేశ్వరుడికి నచ్చవు. చివరికి పార్వతీదేవి వచ్చి తన బుజ్జి గణపయ్యకు కావలసిన వంటకాలు పెట్టినా తిరస్కరించేస్తాడు. అప్పుడు శివుడికి ఏం చేయాలో అర్థం కాక నీకు ఏం కావాలి చెప్పు నాయనా అని అడుగుతాడు. అది విన్న వినాయకుడు తండ్రిగారు నాకు మీ తలకాయ కావాలి ఇవ్వండి అని అడుగుతాడు. దాంతో శివుడు ఆశ్చర్యపోయి నా శిరస్సుని అడుగుతున్నాడు అంటే ఏదో మర్మం దాగి ఉంది అని గ్రహిస్తాడు. శివుడు వెంటనే కూర్చుని తన 2 చేతులను ముందుకు పెట్టేసరికి ఆ చేతుల్లోకి తెల్లగా మెరుస్తూ గుండ్రంగా ఉండే ఒక పదార్థం ప్రత్యక్షమవుతుంది. పరమేశ్వరుడికి ఉన్నట్లే దానికి కూడా 3 కళ్ళు ఏర్పడతాయి. శివుడు తలపై ఉన్న గంగమ్మ జలరూపంలో దాంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ పదార్థాన్ని గణపతి స్వీకరిస్తాడు. ఆ పవిత్రమైన పదార్థాన్ని మనం ఇప్పుడు కొబ్బరికాయగా పిలుస్తున్నాం. ఫ్రెండ్స్, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.